శాంతి. ఈరోజు 2 ఆగస్ట్ ఆదివారము. బాబా యొక్క అవ్యక్త మహావాక్యాలను విందాము. 86వ సంవత్సరం అవ్యక్త మహావాక్యాలని మనం వింటున్నాము. ఈరోజు బాబా యొక్క అవ్యక్త మురళి సారము హెడ్డింగ్ ఏంటంటే హోలీ హంసల బుద్ధి, వృత్తి, దృష్టి మరియు మాట. హోలీ హంసల బుద్ధి, వృత్తి, దృష్టి మరియు మాట. ఈ మురళి రివైజ్ డేట్ 1 మార్చ్ 86, 1 మార్చ్ 86 సంవత్సరము. బాబా యొక్క అవ్యక్త మహావాక్యాలని విందాము. ఈరోజు బాబ్ దాదా సర్వ హోలీ హంసల సభను చూస్తున్నారు. ఇది సాధారణ సభ కాదు, ఇది ఆత్మిక హోలీ హంసల సభ. అందరూ ఎంతవరకు హోలీ హంసలుగా అయ్యారు అని బాబ్దాదా ప్రతి ఒక్క హోలీ హంసను చూస్తున్నారు. హంసల విశేషత ఏమిటో బాగా తెలుసా? అన్నింటికన్నా ముందు హంస బుద్ధి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా మరియు శుభంగా ఆలోచించేవారు. హంసబుద్ధి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా మరియు శుభంగా ఆలోచించేవారు. హోలీ హంస అనగా రాళ్లను మరియు రత్నాలను బాగా పరిశీలించగలిగేవారు మరియు ధారణ చేసుకునేవారు. ముందుగా ప్రతి ఆత్మ యొక్క భావాన్ని పరిశీలించి తద్వారా ధారణ చేసేవారు. ఇది హోలీ హంసల యొక్క పరిభాష. మొదట ఆత్మ యొక్క భావాన్ని పరిశీలించి తర్వాత ధారణ చేసేవారు. బుద్ధిలో ఎప్పుడు ఏ ఆత్మ పట్ల అశుభము లేక సాధారణ భావమును ధారణ చేసుకొని వారు. బుద్ధిలో ఎప్పుడు కూడా ఇతరుల పట్ల అశుభము లేక సాధారణ భావమును ధారణ చేసుకొని వారు హోలీ హంసలు. సదా శుభభావము మరియు శుభ భావన ధారణ చేసుకునేవారు. భావము తెలుసుకుంటే ఎప్పుడు ఎవరి సాధారణ స్వభావము లేక వ్యర్థ స్వభావం యొక్క ప్రభావము పడదు. శుభభావము, శుభ భావన వీటిని భావస్వభావాలు అంటారు. వ్యర్థం ఏదైతే ఉన్నదో దానిని పరివర్తన చేసుకోవాలి. ఇటువంటి హంస బుద్ధి కలవారిగా ఎంతవరకు అయ్యారు అని బాబ్దాదా చూస్తున్నారు. అలాగే హంస వృత్తి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ట కళ్యాణ వృత్తి. ప్రతి ఆత్మ యొక్క అకళ్యాణపు మాటలు వింటూ చూస్తూ కూడా అకళ్యాణాన్ని కళ్యాణ వృత్తిలోకి మార్చడము, దీనిని హోలీ హంస వృత్తి అని అంటారు. బాబా 2 విషయాల్ని ముఖ్యంగా చెప్పారు. హోలీ హంస అంటే హంస బుద్ధి. బుద్ధి గురించి ఏం చెప్పారు? సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా మరియు శుభంగా ఆలోచించేవారు. అది శ్రేష్ట బుద్ధి, హంస బుద్ధి. రెండోది విషయము వృత్తి. హంస యొక్క హోలీ హంస యొక్క వృత్తి. వృత్తి ఎలాంటిది? బాబా ఏమంటున్నారు?
సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ట కళ్యాణ వృత్తి. ప్రతి ఆత్మ యొక్క అకళ్యాణపు మాటలు వింటూ చూస్తూ కూడా అకళ్యాణాన్ని కళ్యాణ వృత్తిలోకి మార్చడము, దీన్ని హోలీ హంస వృత్తి అని అంటారు. తమ కళ్యాణ వృత్తి ద్వారా ఇతరులను కూడా మార్చగలరు. వారి అకళ్యాణ వృత్తిని తమ కళ్యాణ వృత్తితో మార్చటము ఇదే హోలీ హంసల కర్తవ్యము. ఇదే విధంగా దృష్టిలో సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ట శుద్ధ స్నేహ దృష్టి ఉండాలి. రెండో విషయము వృత్తి గురించి చెప్పారు. ఆ తర్వాత ఇంకేం చెప్పారు? అదే వారి యొక్క కర్తవ్యము. అకళ్యాణ వృత్తిని కళ్యాణ వృత్తితో మార్చడం అది వారి యొక్క కర్తవ్యము అని అన్నారు. అలాగే హోలీ హంస దృష్టి ఎలా ఉంటుంది? సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ట శుద్ధ స్నేహ దృష్టి ఉండాలి. ఎలా ఉన్నా కానీ మీ వైపు నుండి అందరి పట్ల ఆత్మిక స్నేహ దృష్టిని ధారణ చేసుకోవాలి. దీనినే హోలీ హంస దృష్టి అంటారు. అలాగే మాటలో కూడా ముందే వినిపించి ఉన్నాం కదా, చెడు మాటలు వేరు, అదైతే బ్రాహ్మణులలో మారిపోయింది. కానీ వ్యర్థ మాటలను కూడా హోలీ హంసల మాటలు అని అనలేము. మాట కూడా హోలీ హంస మాటగా ఉండాలి. ఎవరి నోటి నుండి అయితే ఎప్పుడు వ్యర్థం వెలువడదో వారిది హంస ముఖస్థితి అని అంటారు. కనుక హోలీ హంస బుద్ధి, వృత్తి, దృష్టి మరియు మాట ఎప్పుడైతే ఈ విధంగా పవిత్రంగా అనగా శ్రేష్టంగా అవుతారో అప్పుడు స్వతహాగానే హోలీ హంస స్థితి యొక్క ప్రత్యక్ష ప్రభావము కనిపిస్తుంది. మరి అందరూ నేను ఎంతవరకు సదా హోలీ హంసగా అయ్యి నడుస్తూ తిరుగుతూ ఉన్నాను అని అందరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే స్వ ఉన్నతి కోసం సమయము ఎక్కువగా లేదు కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి మరియు పరివర్తన అవ్వండి. ఈ సమయపు పరివర్తన బహుకాలపు పరివర్తనగా ఉండే బంగారు ప్రపంచానికి అధికారిగా తయారు చేస్తుంది. ఈ సూచనను బాబ్దాదా ముందు కూడా ఇచ్చి ఉన్నారు. స్వయం వైపు అందరి అటెన్షన్ డబల్ అండర్లైన్గా ఉన్నదా? కొద్ది సమయం కోసం అటెన్షన్ ఉంటుంది. బహుకాలపు అటెన్షన్ యొక్క ఫలస్వరూపము శ్రేష్ట ప్రాప్తి యొక్క ప్రాలబ్ధము. అందుకని ఈ కొద్ది సమయము చాలా శ్రేష్టమైన సుందర సమయము. శ్రమ కూడా లేదు. కేవలం బాబా ఏదైతే చెప్పారో దానిని ధారణ చేయాలి. ధారణ చేయడం ద్వారా ప్రాక్టికల్గా స్వతహాగా అయిపోతారు. హోలీ హంస పనియే ధారణ చేయటము. మరి ఇటువంటి హోలీ హంసల సభయే కదా ఇది. నాలెడ్జ్ఫుల్గా అయితే అయ్యారు, జ్ఞానంతో కూడిన వారుగా అయితే ఉన్నారు, నాలెడ్జ్ఫుల్గా అయితే ఉన్నారు. వ్యర్థము మరియు సాధారణం ఏమిటో బాగా అర్థం చేసుకున్నారు. మరి తెలుసుకున్న తర్వాత కర్మలో స్వతహాగానే వస్తుంది. మామూలుగా కూడా సాధారణ భాషలో ఇప్పుడు నాకు అర్థమైంది అని అంటారు కదా, తర్వాత చెయ్యకుండా ఉండలేరు. కనుక ముందుగా సాధారణము మరియు వ్యర్థము ఏమిటో పరిశీలించండి. ఎప్పుడైనా వ్యర్థాన్ని మరియు సాధారణతని శ్రేష్టంగా భావించటం లేదు కదా. కనుక ముందుగా ముఖ్యమైనది హోలీ హంస బుద్ధి. అందులో స్వతహాగా పరిశీలించే శక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే పరిశీలించే శక్తి అంటే హోలీ హంస బుద్ధి అనగానే సరిగ్గా పరిశీలించి నిర్ణయం తీసుకోవడము. కాబట్టి బాబా అంటున్నారు, ఎందుకంటే రైట్ మరియు రాంగ్ యొక్క పరిశీలన లేనప్పుడు వ్యర్థ సంకల్పాలు మరియు వ్యర్థ సమయము ఉంటాయి. మీ వ్యర్థాన్ని రాంగ్ను రైట్గా భావిస్తున్నారు, అందుకే ఎక్కువగా వ్యర్థ సమయం ఉంటుంది. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, వ్యర్థంలో వెళ్తుంది. మీ వ్యర్థాన్ని
రాంగ్ను కూడా రైట్గా భావిస్తున్నారు. అందుకని ఎక్కువగా వ్యర్థ సమయం ఉంటుంది. అది వ్యర్థము, కానీ నేను సమర్థంగా రైట్గా ఆలోచిస్తున్నాను, నేను చెప్పిందే రైట్ అని అనుకుంటారు. పరిశీలన శక్తి లేని కారణంగా ఇందులోనే మనస్సు శక్తి, సమయం శక్తి, వాణి శక్తి అన్నీ పోతున్నాయి. మరియు ఇతరులతో శ్రమ తీసుకున్న భారము కూడా మీపై పడుతుంది. కారణం ఏంటి? ఎందుకంటే హోలీ హంస బుద్ధిగా అవ్వలేదు కనుక బాప్ దాదా హోలీ హంసలు అందరికీ మళ్ళీ సూచనను ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు? చెడును చెడుగా చెయ్యకండి, ఇది ఉన్నదే చెడు అని భావించకండి, కానీ చెడును మంచిగా ఎలా చేయాలి అని ఆలోచించండి. దీనినే కళ్యాణ భావన అంటారు. చెడు ఎలాగనే చెడుగానే ఉంది, కానీ చెడుని మంచిగా చేయటము దాన్ని కళ్యాణ భావన అని అంటారు. శ్రేష్ఠ భావము, శ్రేష్ఠ భావనతో తమలోని వ్యర్థ భావ స్వభావాలను మరియు ఇతరులలోని భావస్వభావాలను పరివర్తన చేయడంలో విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అర్థమైందా? ముందు స్వయంపై విజయులు, తర్వాత సర్వులపై విజయులు, ఆ తర్వాత ప్రకృతిపై విజయులు. స్వయంపై విజయులు, సర్వులపై విజయులు, ఆ తర్వాత ప్రకృతిపై విజయులు. ఈ 3 విజయాలు మిమ్మల్ని విజయమాలలోని మణులుగా చేస్తాయి. ప్రకృతిలోని వాయుమండలము, వైబ్రేషన్లు మరియు స్థూల ప్రకృతి యొక్క సమస్యలు అన్నీ వస్తాయి. విజయమాలలో రావాలి అని అంటే, ఈ 3 విజయాలు పొందాలి అంటే, దానికంటే ముందు బాబా అంటున్నారు, ప్రకృతిలో వాయుమండలము, వైబ్రేషన్లు మరియు స్థూల ప్రకృతి యొక్క సమస్యలు అన్నీ వస్తాయి. మరి 3 విజయులుగా అయ్యారా? ఈ ఆధారంతో విజయమాలలో మీ నంబర్ను చూసుకోవచ్చు. అందుకే దాని పేరు వైజయంతి మాల అని. అందరూ విజయులేనా? బాబా అడుగుతున్నారు. అచ్చా, ఈరోజు ఆస్ట్రేలియా వారి టర్ను. కొద్ది వారాలుగా మనం వింటూ ఉన్నాము. మొదట్లో బాబా యూకే వాళ్ళని కలిశారు ఒక వారము. లాస్ట్ వీక్ బాబా ఆఫ్రికా వాళ్ళని, నైరోబీ వాళ్ళని స్పెషల్గా కలిశారు. ఈరోజు టర్న్ ఆస్ట్రేలియా వాళ్ళు. సో బాబా మాట్లాడుతున్నారు, ఆస్ట్రేలియా వారికి మధుబన్ నుండి గోల్డెన్ ఛాన్సలర్గా అయ్యే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే అందరినీ ముందుంచి ఛాన్స్ను ఇస్తారు. ఇదే విశేషత. ఇతరులను ముందుంచటము, ఈ ఛాన్స్ను ఇవ్వడము అనగా ఛాన్సలర్గా అవ్వటము. ఛాన్స్ తీసుకునే వారిని, ఛాన్స్ ఇచ్చేవారిని ఇద్దరిని ఛాన్సలర్ అని అంటాము. బాప్ దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూస్తుంటారు మరియు వర్ణన చేస్తారు. ఆస్ట్రేలియాలో పాండవులకు విశేషంగా సేవా ఛాన్స్ లభించింది. ఎక్కువ సెంటర్లను కూడా పాండవులు సంభాలిస్తున్నారు. శక్తులు పాండవులకు అవకాశాన్ని ఇచ్చారు. ముందుంచేవారు సదా, ఇతరులని ముందుంచాము అంటే మనం సదా ముందుంటాము. కాబట్టి బాబా అంటున్నారు, ముందుంచేవారు సదా ముందుంటారు. ఇది కూడా శక్తుల విశాలత. అంటే కుమారులకి, అన్నయ్యలకి సెంటర్లు నడిపించేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి బాబా అంటున్నారు, ఇది కూడా శక్తుల విశాలత. కానీ పాండవులు స్వయాన్ని సదా నిమిత్తంగా భావిస్తూ సేవలో ముందుకు వెళ్తున్నారు కదా. సేవలో నిమిత్త భావమే సేవలో సఫలతకు ఆధారము. సేవలో నిమిత్త భావమే సేవలో సఫలతకు ఆధారము. బాప్ దాదా 3 మాటలు చెప్తారు కదా, అవి సాకారుని ద్వారా చివరిలో ఉచ్చరింపబడ్డాయి. 3 మహావాక్యాలు బ్రహ్మబాబా సాకారం నుంచి అవ్యక్తమయ్యే ముందు చెప్పినటువంటి మాటలు: నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. ఈ 3 విశేషతలు నిమిత్త భావంతో స్వతహాగానే వస్తాయి. ఈ 3టికి మూలము నిమిత్త భావం. నిమిత్త భావం లేకపోతే ఈ 3 విశేషతలు అనుభవం అవ్వవు. నిమిత్త భావము అనగా
అనేక రకాలుగా నేను, నాది అనే వాటిని సహజంగానే సమాప్తం చేయటము. నిమిత్త భావం ఉంటే అనేక రకాల నేను, నాది అను వాటిని సహజంగానే సమాప్తం చేస్తుంది. ఏంటి? నిమిత్త భావము. నేను లేదు, నాది లేదు స్థితిలో కలిగే అలజడి ఈ ఒక్క లోపం కారణంగానే వస్తుంది. సేవలో కూడా శ్రమించాల్సి వస్తుంది, మరియు తమ ఎగిరే కళ యొక్క స్థితిలో కూడా శ్రమించాల్సి వస్తుంది. నిమిత్తము అనగా నిమిత్తంగా చేసిన వారు సదా గుర్తుండటము. మరి ఈ విశేషతతో సదా సేవను వృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కదా. సేవ విస్తరించటము ఇది కూడా సేవా సఫలతకు గుర్తు. ఇప్పుడు అచల నిశ్చల స్థితిలో బాగా అనుభవజ్ఞులుగా అయ్యారు. అర్థమైందా? ఆస్ట్రేలియా అంటే కొంత ఎక్స్ట్రా, వేరే వారిలో లేనిది. ఆస్ట్రేలియాలో ఇంకొక వెరైటీ అనగా గుజరాతీలు వగైరా లేరు. అంటే వేరే దేశాల్లో ఎలా అయితే ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారో అలా అక్కడ ఆ సమయంలో గుజరాతీలు కానీ అలాంటి వాళ్ళు లేరు. ఎందుకంటే లాస్ట్ 2 వారాల్లో బాబా చెప్పారు, లైక్ నైరోబీలో ఆఫ్రికా గురించి చెప్పినప్పుడు గుజరాతీల గురించి చెప్పారు. వాళ్ళు వెళ్ళి సేవ యొక్క బీజం చక్కగా వేశారు అని. అంతకుముందు యూకే గురించి కూడా బాబా అంటూ ఉంటారు, అక్కడ కూడా చాలామంది ఇండియన్స్ లేదు గుజరాతీల యొక్క సేవ జరుగుతుంది. కానీ ఇక్కడ బాబా అంటున్నారు ఆస్ట్రేలియాలో ఇంకొక వెరైటీ అనగా గుజరాతీలు వగైరాలు లేరు. దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది అన్న దానిని ఎక్కువగా చేశారు. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అనేటువంటిది అక్కడ చాలా జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఉండేటువంటి లోకల్సే బాబా యొక్క జ్ఞానాన్ని విస్తరించటాని కోసం నిమిత్తులుగా అయ్యారు. చాలామంది తమ తోటి వారిని మేల్కొల్పారు. కుమారి కుమారుల కళ్యాణం మంచిగా జరుగుతోంది. ఈ జీవితంలో తమ జీవితం గురించి శ్రేష్ఠ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తమ జీవితాన్ని తయారు చేసుకుంటే సదా కోసం శ్రేష్టంగా అయినట్టే. చెడు నిచ్చెనను ఎక్కకుండా రక్షింపబడ్డారు. ఒకరిద్దరి ద్వారా అనేకుల దీపాలు వెలిగి దీపమాలను తయారు చేస్తున్నందుకు బాబ్దాదా సంతోషిస్తున్నారు. ఉల్లాస ఉత్సాహాలు మంచిగా ఉన్నాయి. సేవలో బిజీగా ఉండటం వలన ఉన్నతిని బాగా చేసుకుంటున్నారు. ఒకటి నిమిత్త భావం గురించి వినిపించాము. 2 ఎవరైతే సేవకు నిమిత్తంగా అవుతారో వారి కోసం స్వ ఉన్నతి లేదా సేవ యొక్క ఉన్నతి గురించి ఒక విశేషమైన స్లోగన్ సేఫ్టీకి సాధనంగా ఉంటుంది. ఏ స్లోగను? నిమిత్తంగా ఉన్న మనం ఏం చేస్తామో అది చూసి అందరూ చేస్తారు. ఎందుకంటే సేవకు నిమిత్తంగా అవ్వటము అంటే స్టేజీ పైకి రావటము. కాబట్టి సేవ చేసేటువంటి వాళ్ళకి 2 విషయాలు బాబా గుర్తు చేస్తున్నారు. ఒకటి నిమిత్త భావం ఉండాలి. 2 నేను ఏదైతే చేస్తానో మిగిలిన వాళ్ళందరూ కూడా నన్ను చూసి అదే చేస్తారు. ఎందుకంటే సేవకు రావటము అని అంటే ప్రత్యక్షంగా స్టేజ్ పైకి రావటము. ఆ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరినీ ఇతరులు గమనిస్తూ ఉంటారు. ఎలా అయితే ఎవరైనా పాత్రధారి స్టేజ్ మీదకు వచ్చినప్పుడు ఎంతో అటెన్షన్తో ఉంటారు. మరి సేవకు నిమిత్తంగా అవ్వటము అంటే స్టేజీపై పాత్రను పోషించటము. స్టేజ్ వైపు అందరి దృష్టి ఉంటుంది. ఎవరు ఎంతగా హీరో పాత్రధారిగా ఉంటారో అంతగా వారిపై ఎక్కువ దృష్టి ఉంటుంది. కనుక ఈ స్లోగన్ సేఫ్టీకి సాధనము. దీనితో స్వతహాగా ఎగిరే కళను అనుభవం చేసుకుంటారు. అసలైతే సెంటర్లో ఉన్న ఎక్కడున్నా సేవ చేస్తూ ఉంటారు. అందరూ సేవాదారులు. కొందరు తమ నిమిత్త స్థానాలలో ఉండే సేవా అవకాశాన్ని తీసుకుంటారు. వారు కూడా సేవ అనే స్టేజీపై ఉన్నారు. సేవలో తప్ప తమ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సేవ ఖాతా కూడా చాలా జమ అవుతుంది. సత్యమైన హృదయంతో సేవ చేసేవారు తమ ఖాతాను చాలా బాగా జమ చేసుకుంటున్నారు.
బాప్ దాదా వద్ద పిల్లల ప్రతి ఒక్కరి ఆది నుండి అంతిమం వరకు సేవ యొక్క ఖాతా ఉంది మరియు ఆటోమేటిక్గా అందులో జమ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరి అకౌంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అకౌంట్ పెట్టుకునే వారి వద్ద చాలా ఫైళ్ళు ఉంటాయి. బాబా వద్ద స్థూల ఫైళ్ళు ఏమీ లేవు. స్థూలమైన అకౌంట్ కాదు బాబా మాట్లాడుతూ ఉండేది. ఒక్క సెకండ్లో ప్రతి ఒక్కరి ఆది నుండి ఇప్పటి వరకు రిజిస్టర్ ఇమర్జ్ అవుతుంది, ఆటోమేటిక్గా జమ అవుతూ ఉంటుంది. మమ్మల్ని అయితే ఎవ్వరూ చూడరు, అర్థం చేసుకోరు అని ఎప్పుడూ అనుకోకండి. బాప్ దాదా వద్ద అయితే ఎవరు ఎలా ఉన్నారు, ఎంత చేస్తున్నారు, ఏ స్థితిలో చేస్తున్నారు అన్నీ జమ అవుతాయి. ఫైలు లేదు కానీ ఫైనల్ ఉంది. ఆస్ట్రేలియాలో శక్తులు బాబా వారిగా అవ్వటంలో, బాబాను గుర్తించటంలో, బాబాతో స్నేహాన్ని నిర్వర్తించటంలో మంచి ధైర్యాన్ని చూపారు. అలజడి అనే పొరపాటు జరుగుతుంది. అయితే అది స్థానము, ధరణి లేదా టోటల్గా గత జన్మ సంస్కారాల కారణంగా అలజడి జరగవచ్చు. వాటిని కూడా దాటి స్నేహ బంధనంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకని బాప్ దాదా శక్తుల ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నారు. ఒకే బలము, ఒకే నమ్మకము ముందుకు నడిపిస్తుంది. ఏక్ బల్ ఏక్ భరోసా. శక్తుల ధైర్యము మరియు పాండవుల సేవా ఉల్లాసము అనే 2 రెక్కలు దృఢంగా అయ్యాయి. శక్తుల ధైర్యము మరియు పాండవుల సేవా ఉల్లాసము అనే ఈ 2 రెక్కలు దృఢంగా అయ్యాయి. అంటే అన్నయ్యలు ఉన్నారు, శక్తులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. అన్నయ్యలు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు. ఇద్దరిది అంటే అక్కయ్యలది ధైర్యం యొక్క గుణము, అన్నయ్యలలో సేవా ఉల్లాసము. ఈ 2 గుణాలు 2 రెక్కలుగా అయ్యి ముందుకు నడుస్తూ ఉన్నారు. సేవా క్షేత్రంలో పాండవులు కూడా మహావీరులుగా అయి ముందుకు వెళ్తున్నారు. అలజడిని దాటటంలో తెలివైన వారు. అందరి చిత్రము అదే. ఏంటి? పాండవులను పొడవుగా, దృఢంగా, లావుగా చూపిస్తారు. ఎందుకంటే స్థితి అంత గట్టిగా మరియు ఉన్నతంగా ఉంటుంది. అందుకని పాండవులను ఉన్నతంగా, ధైర్యశాలురుగా చూపించారు. ఆస్ట్రేలియా వారు కూడా చాలా దయాహృదయులు కూడా. భ్రమిస్తున్న ఆత్మల పట్ల దయాహృదయులుగా ఈ సేవలో ముందుకు వెళ్తున్నారు. వారు ఎప్పుడూ సేవ లేకుండా ఉండలేరు. బాప్ దాదా పిల్లలు ముందుకు వెళ్ళే విశేషతను చూసి సదా సంతోషిస్తారు. విశేషంగా అదృష్టవంతులు. ఎలా ప్రతి ఒక్కరూ శ్రేష్ఠ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు అన్న పిల్లల ప్రతి ఒక్కరి ఉల్లాస ఉత్సాహాలకు బాప్ దాదా హర్షిస్తున్నారు. బాప్ దాదా సదా విశేషతలనే చూస్తారు. ప్రతి ఒక్కరూ ఒకరికంటే మరొకరు ప్రియంగా అనిపిస్తారు. మీరు కూడా ఇతరులను ఇదే విధితో చూస్తారు కదా. ఎవరిని చూసినా కానీ ప్రియంగా అనిపించాలి. ఎందుకంటే 5000 సంవత్సరాలు విడిపోయిన పరివారము పరస్పరం కలుసుకుంది. మరి ఎంత ప్రియంగా అనిపిస్తారు. బాబాపై ప్రేమకు గుర్తు ఏమిటంటే బ్రాహ్మణ ఆత్మలందరూ ప్రియంగా అనిపించాలి. ప్రతి బ్రాహ్మణ ఆత్మ ప్రియంగా అనిపించటము అంటే బాబాపై ప్రేమ ఉన్నట్టు. మాలలో ఒకరితో ఒకరు సంబంధంలోకి వచ్చేది బ్రాహ్మణులతోనే కదా. బాబా అయితే రిటైర్ అయి చూస్తుంటారు కనుక బాబాపై ప్రేమకు గుర్తును సదా అనుభవం చేయండి. అందరూ బాబాకు ప్రియమైన వారు కనుక మనకు కూడా ప్రియమైన వారు. అచ్చా, పార్టీలతో మొదటి పాయింట్, అందరూ స్వయాన్ని విశేష ఆత్మలుగా భావిస్తున్నారా? విశేష ఆత్మలు విశేష కార్యానికి నిమిత్తంగా ఉన్నాను మరియు విశేషతలనే చూడాలి. ఇది సదా స్మృతిలో పెట్టుకోండి. విశేష స్మృతి సాధారణ స్మృతిని కూడా శక్తిశాలిగా చేస్తుంది. వ్యర్థాన్ని కూడా సమాప్తం చేసేస్తుంది.
కనుక సదా విశేషము అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మాట్లాడటం కూడా విశేషము, చూడటం కూడా విశేషము, చెయ్యటం కూడా విశేషము, ఆలోచించడం కూడా విశేషము. ప్రతి విషయంలో ఈ విశేషము అన్న పదాన్ని తీసుకురావడం ద్వారా స్వతహాగానే మారిపోతారు. మరియు ఈ స్మృతితోటే స్వపరివర్తన, విశ్వపరివర్తన సహజంగా జరుగుతాయి. ప్రతి విషయంలో విశేషము అన్న పదాన్ని జోడిస్తూ వెళ్ళండి. దీని ద్వారానే సంపూర్ణతను పొందాలనే లక్ష్యాన్ని, గమ్యాన్ని ప్రాప్తి చేసుకోగలరు. సెకండ్ పాయింట్, సదా తండ్రి మరియు వారసత్వం యొక్క స్మృతిలో ఉంటున్నారా? శ్రేష్ఠ స్మృతి మరియు శ్రేష్ఠ స్థితి అనుభవం అవుతుందా? స్థితికి ఆధారము స్మృతి. స్మృతి బలహీనంగా ఉంటే స్థితి కూడా బలహీనంగా అవుతుంది. స్మృతి సదా శక్తిశాలిగా ఉండాలి. ఆ శక్తిశాలి స్మృతి, నేను బాబా వాడిని, బాబా నావారు, ఈ స్మృతితో స్థితి శక్తిశాలిగా ఉంటుంది మరియు ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తారు. కనుక సదా స్మృతిపై విశేష అటెన్షన్ ఉంచండి. సమర్థ స్మృతి, సమర్థ స్థితి, సమర్థ సేవ స్వతహాగానే జరుగుతూ ఉంటుంది. స్మృతి, స్థితి మరియు సేవ మూడు సమర్థంగా ఉండాలి. ఏమేమి? స్మృతి, స్థితి, సేవ. ఎలా అయితే స్విచ్ ఆన్ చేయగానే వెలుగు వస్తుందో, ఆఫ్ చేయగానే అంధకారం అయిపోతుందో, అలాగే ఈ స్మృతి కూడా ఒక స్విచ్ వంటిది. స్మృతి అనే స్విచ్ ఒకవేళ బలహీనంగా ఉంటే స్థితి కూడా బలహీనంగా ఉంటుంది. సదా స్మృతి రూపీ స్విచ్పై అటెన్షన్. దీని ద్వారానే స్వయం మరియు సర్వుల కళ్యాణము, కొత్త జన్మ కలిగినప్పుడు కొత్త స్మృతి, పాత స్మృతులన్నీ సమాప్తము. మరి ఈ విధితో సదా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉండండి. మూడవ పాయింట్, అందరూ స్వయాన్ని భాగ్యశాలిగా భావిస్తున్నారా? వరదాని భూమిపైకి రావడము అంటే మహాభాగ్యము. ఒక భాగ్యము వరదాన భూమికి చేరుకోవటము. ఈ భాగ్యాన్ని ఎంత కావాలంటే అంత శ్రేష్టంగా చేసుకోవచ్చు. శ్రేష్ట మతమే భాగ్య రేఖను గీసే కలము. దీనితో ఎంతగా మీ శ్రేష్ట రేఖను తయారు చేసుకుంటూ ఉంటారో అంతగా శ్రేష్టంగా అవుతారు. పూర్తి కల్పంలో ఈ శ్రేష్ట సమయంలోనే భాగ్య రేఖను తయారు చేసుకోగలరు. ఇటువంటి సమయంలో ఇటువంటి స్థానానికి చేరుకున్నారు. మరి కొద్దిలోనే సంతోషపడేవారు కాదు. ఇచ్చే దాత ఇస్తున్నప్పుడు తీసుకునేవారు ఎందుకు కలిసిపోతారు? ఇదొక నానుడి అన్నమాట సింధీలో. దేందా దే లేందా థక్పాయే. ఇచ్చేవారు ఎప్పుడు ఇస్తున్నారు దాతగా అయ్యి, కానీ తీసుకునేవాళ్ళు అలసిపోతూ ఉన్నారు. బాబా స్మృతియే శ్రేష్టంగా చేస్తుంది. బాబాను గుర్తు చేయడము అంటే పావనంగా అవ్వటము అని అర్థము. ఇది జన్మజన్మల సంబంధము అయినప్పుడు స్మృతి కష్టమా? కేవలం స్నేహంతో మరియు సంబంధంతో గుర్తు చేయండి. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ స్మృతి లేకపోవటం అన్నది జరగజాలదు. మర్చిపోవాలని ప్రయత్నించినా కానీ మర్చిపోలేరు. అచ్చా, వరదానము. మస్తకము ద్వారా సంతుష్టత యొక్క ప్రకాశమును చూపించే సాక్షాత్కార మూర్తభవ. మస్తకము ద్వారా సంతుష్టత యొక్క ప్రకాశమును చూపించే సాక్షాత్కార మూర్తభవ. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారి మస్తకం నుండి సంతుష్టత రూపీ ప్రకాశము సదా ప్రకాశిస్తూ ఉంటుంది. వారిని ఎవరైనా ఉదాసీన ఆత్మలు చూసినట్లయితే వారు కూడా సంతోషపడతారు. వారి ఉదాసీనత అంతమైపోతుంది. ఎవరి వద్దనైతే సంతుష్టత రూపీ సంతోషపు ఖజానా ఉంటుందో వారి వెనుక అందరూ స్వతహాగానే ఆకర్షితులవుతారు. వారి సంతోషమయమైన ముఖము చైతన్యమైన బోర్డుగా అయిపోతుంది.
అది అనేక ఆత్మలను తయారు చేసే వారి పరిచయమును ఇస్తుంది. కావున ఇటువంటి సంతుష్టంగా ఉండే మరియు సర్వులను సంతుష్టపరిచే సంతుష్టమణులుగా అవ్వండి. తద్వారా అనేకులకు సాక్షాత్కారం జరుగుతుంది. ఈరోజు బాబా యొక్క స్లోగన్, దెబ్బ వేసేవారి పని దెబ్బ వేయడము మరియు మీ పని మిమ్మల్ని మీరు రక్షించుకోవటము. దెబ్బ వేసేవారి పని దెబ్బ వేయటము మరియు మీ పని మిమ్మల్ని మీరు రక్షించుకోవటము. అచ్చా, ఈరోజు 2వ తేదీ బాబా యొక్క అవ్యక్త ఇషారాని విందాము. సమర్పిత్ హోనే కే సాత్ సాత్ సంపూర్ణ ట్రస్టీ బనో. ఈ నెల అవ్యక్త ఇషారాల యొక్క టైటిల్ సమర్పితం కావటంతో పాటు సంపూర్ణ ట్రస్టీలుగా కండి. సెకండ్ పాయింట్ ఈరోజు, అప్నా తన్ మన్ ధన్ సబ్ సేవా మే సమర్పిత్ కరో. తమ యొక్క తనువు, మనస్సు, ధనము అన్నింటినీ సేవలో సఫలం చేయండి. సేవా కే సివాయ్ ఔర్ కోయి భీ సమస్యాओं में नहीं जाओ. సేవలు తప్ప ఇంకా ఏ ఇతర సమస్యల్లోకి వెళ్ళకండి. దాన్ దో వరదాన్ దో తో స్వాకా గ్రహణ స్వతః హీ సమాప్త హో జాయేగా. దానాన్ని ఇవ్వండి, వరదానాన్ని ఇవ్వండి, అప్పుడు స్వతహాగా స్వయంలో ఉండేటువంటి గ్రహణం ఏదైతే ఉందో అది సమాప్తమైపోతుంది. अब सेवा का अविनाशी लंगर लगाओ क्योंकि समय कम है और सेवा आत्माओं की, वायुमंडल की, प्रकृति की, भूत प्रेत आत्माओं की सबकी करनी है. इसलिए నిరంతర సేవాధారి బనో. బాబా అంటున్నారు, ఇప్పుడు సేవ యొక్క అవినాశి లంగర్ అంటే చాలా పెద్ద విందులాగా పెట్టండి. సమయం తక్కువ ఉంది, సేవ చాలా చేయాలి. ఎవరెవరు సేవ చేయాలి? ఆత్మలకు, వాయుమండలానికి, ప్రకృతికి, భూత ప్రేత ఆత్మలకి అందరికీ చేయాలి. ఎందుకంటే అందుకని నిరంతరము సేవాధారిగా కండి. అచ్చా, ఓం శాంతి.